జై హింద్ మిత్రులారా. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలకి, తెలుగు బిడ్డలకి, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అటు ఆంధ్రప్రదేశ్ కానీ, ఇటు తెలంగాణలో కానీ ప్రతి ఒక్కరు రిలయన్స్ని ఎవరు వాడబాకండి. రిలయన్స్ని నమ్మొద్దు. రిలయన్స్ సిమ్ము, జియో సిమ్ము పనిచేయడం లేదు. డబ్బులు కొట్టేస్తుండు 350 రూపాయలు. వాడికి ఏమన్నా మనం ఏమన్నా అప్పున్నామా? కాబట్టి ప్రతి ఒక్కరు బాయ్కాట్ రిలయన్స్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బాయ్కాట్ రిలయన్స్. ధీర్బాని అంబానీ టవర్లు ఎక్కడన్నా కూల్చిపారేయండి. వాడు అసలు పని చేయటం లేదు. డబ్బులు ప్రతి ఒక్కరు రీఛార్జ్ చేసుకుంటున్నా కూడా నెట్వర్క్ లేదు. కాబట్టి రిలయన్స్ అనేటటువంటి జియో సిమ్ని బాయ్కాట్ జియో, బాయ్కాట్ రిలయన్స్. ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలకు చేతులెత్తి దండం పెడుతున్నాను. దయచేసి జియో బాయ్కాట్, రిలయన్స్ బాయ్కాట్. సేవ్ ఇండియా. అందువల్ల ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలు మాత్రం ఎవ్వరు కూడా పోర్ట్ఫోలియో కూడా సిమ్ములు ఏమన్నా జియో ఉంటే మార్పిచ్చేసుకోండి. ఆ మాధవరావు అనేవాడు ఒకడు ఉంటాడు. వాడు ఏడ దొరికితే వాడు కొట్టండి. వాడు మాధవరావు గాండి. ఏం రా మాధవరావు, ఏం పాపం చేసినావు రా మాధవరావు? సిగ్గుందంటరా మాధవరావు? ప్రజల సొమ్ము దీన్ని బతకడానికి నీకు ఏ సిగ్నల్స్ లేక చచ్చిపోతున్నావురా? మా డబ్బులు కొట్టేసినావు. ఎప్పుడు ఇస్తావురా మా డబ్బులు? నెల 350 రూపాయలు తీసుకోవటం, సిగ్నల్ లేకుండా చేయటం. సిగ్గుండాలి కదా మీ రిలయన్స్ కంపెనీకి మీకు అని అడుగుతుండా ఒక భారతీయుడిగా. కాబట్టి దయచేసి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ సిగ్గుంటే బాయ్కాట్ రిలయన్స్ ఇది హ్యాష్ ట్యాగ్ చేయమని చెప్పి ప్రతి ఒక్క తెలుగు బిడ్డని ఏడుకుంటున్నాను. బాయ్కాట్ రిలయన్స్.